మనం కూడా గతంలో చూసాం. పట్టాల హత్య కేసులో సాక్షులు చనిపోయారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోయారు. ఈరోజు పరకామణి కేసులో కూడా సాక్షులు చనిపోతారేమో అని, ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారేమోనని ప్రజలు భావిస్తారని చెప్పేసి మనం చేస్తాను. ఇది చాలా దారుణం. సిబిఐ మాట్లాడితే వారు వివేకానంద రెడ్డి గారి హత్య మీద ముందు సిబిఐ కోరి, వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు సిబిఐతో ఎంక్వైరీ చేయించమంటారు. ఏంటి మీకు సిబిఐ అంటే? ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో చేయించకూడదు, వాస్తవాలు బయటకు వస్తాయనా? మీరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ అధికారిని ఏ విధంగా వేధించారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలా. ప్రముఖ నాయకుడు సిబిఐ ఎంక్వైరీ కోసం అరెస్ట్ చేస్తానికి వెళ్తే వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజలు ఇంకా మర్చిపోలే కర్నూలులో. కానీ ఈరోజు మీరు సిబిఐ మీద ఏంటో మీకు చాలా నమ్మకం ఉన్నట్లు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు? అది ఏ ఎంక్వైరీ అయినా మీకు వ్యక్తిగతంగా ఈ కేసుతో ఉన్న సంబంధాలు ఏమిటి అనేది తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా ఈ ప్రభుత్వం ఎవడు ఉన్నా సరే దాని వెనకాల ఏ స్థాయి వ్యక్తి ఉన్నా సరే తప్పకుండా దీన్ని వెలికి తీసి ప్రజల ముందు పెడతాం.